గొప్ప దేవ యేసురాజా అయా ఈ దినం తండ్రి మరి నాయన ఉదయం వరకు దేవా ఆరాధనలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా ప్రభువా దేవా మిమ్మల్ని సత్యంతో ఆత్మతో ఆరాధించుకొని మీ వీరుడు కొనియాడు కీర్తించి కనపరిచి మహింపరిచి మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని అయా మీ శరీరము తిరిగి మీ రక్తం త్రాగి మీరు మేము పాలుభాగస్తులు మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించడం తండ్రి అయా మీరు కృప చూపించారు. తిరిగి మరలా మా ప్రభు ఈ సాయంకాలం తండ్రి ఏ ప్రేక్షలు తండ్రి మమ్మల్ని తీసుకొని చేర్చిన ప్రభా స్తోత్రాలు దేవా నాయన. మరి మీరు ఏ ఉద్దేశంతో ఈ స్థలం ముందు ఈ పని పరిచయం ప్రారంభించుకున్నారు తండ్రి, ఆ ఉద్దేశం నెరవేర్చుకొని ఇక్కడ మీ నా మహిమార్థమై ఈ కార్యం జరుగుతుంది సహాయం చేయండి దేవా. రాబో ఉదయంలో మీ గొప్ప అద్భుతకాలను జరిగించి మీ నామాన్ని మహిమపరుచుకుంటారని తండ్రి నమ్ముచు ఓ దేవా ఈ సమయంలో కూడా మా తండ్రి ఇక్కడ మేము పాడుకునే పాట ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా తండ్రి మీ నామం మహిమపరుచుకొని కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో మేము ప్రార్థించుకొని మా తండ్రి మీరు అనుగ్రహించి ఆశీర్వాదం దేవుని పొందుకొని మేము వెళ్ళడానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు రావాల్సిన బిడ్డలు నడిపించండి, రోజు వేయించండి, దయ చూపించండి. అయా మీ చిత్తానికి నా తండ్రి మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా తండ్రి దైవదాసులు భక్తి సింగారు మూలం భక్తి ఇచ్చిన ఈ మంచి సంఘ సహవాసాన్ని బట్టి మా తండ్రి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ శరీరం ఉన్నటువంటి సంఘములు నన్ను మమ్మల్ని మీరు అంగములుగా స్వీకరించుకొని మీ యొక్క నా మహిమార్థమై మా మాకు మా కుటుంబాలకు మీరు చేస్తున్న చేయబోతున్న మీ మేలు కాదు మీ గొప్ప అద్భుత ఆశ్చర్యకాలను అన్నింటి బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని మాకు ఆశీర్వదించని గురించుకొని మీ దయగల స్థాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. శివుడి గీతంలో పాట వస్తుంది. పాట సంఖ్య 438. శివుడి గీతంలో పాట వస్తుంది. పాట సంఖ్య 438. పాత పాట ప్రస్తుతం 435. పరిశుద్ధ స్త్రీ యేసువే పరలోక రాజు మురిగిచ్చు నేటి పూజించుకుంది. పరిశుద్ధ స్త్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజింతును నిరతము. పరిశుద్ధ స్త్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజింతును నిరతము. పరిశుద్ధ స్త్రీ యేసువే పరలోక మహిమ నుండి నరునాశములలో పరలోక మహిమ నుండి నరునాశములలో నిరతము తన పాలనను జరిగించుచున్న రాజు నిరతము తన పాలనను జరిగించుచున్న రాజు పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజితును నిరతము. పరిశుద్ధ శ్రీ యేసువే పిడుగేలు పోరాటమున ఓ నివనక్షు
నే విడువదచ్చు కన్నీటితో వేడగా ఘనత ఇశ్రాయేలునికే కన్నీటితో వేడగా ఘనత ఇశ్రాయేలునికే పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు పూజించునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే ఈ దినముల నుండి పదిలముగా ముదముగా జీవంతులనే ఆదరణకర్త ఈ దినముల నుండి పదిలముగా ముదముగా జీవంతులనే ఆదరణకర్త ఈ దినముల నుండి తుది బందీగా పూనాదిపై కదలాక నిలుచువారే తుది బందిర పూనాదిపై కదలాక నిలుచువారే కదలాని నామునాది యూద గోత్రసింహము కదలాని నామునాది యూద గోత్రసింహము పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు పూజించునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే సీయోనులో నుండి ప్రియుడైన యేసు కాయుచు నిన్ను దీవించును తన త్రోవను సీయోనులో నుండి ప్రియుడైన యేసు కాయుచు నిన్ను దీవించును సీయోనులో నుండి పాయక నిన్నెప్పుడు పరిపాలించుచుందును పాయక నిన్నెప్పుడు పరిపాలించుచుందును రయమున నిన్ను చేరి సాయంబు చేయుచుందు రయమున నిన్ను చేరి సాయంబు చేయుచుందు పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు పూజించునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే చెరిగించుచున్నవని మరుగైన మళ్ళ ప్రేమున భుజింపనిచును చేసాలి జయించుచున్నవానికి మరుగైన మళ్ళ ప్రేమున భుజింపనిచును చేసాలి జయించుచున్నవానికి రాయబడిన కొత్త నామమున్నటి తెల్ల రాయబడిన కొత్త నామమున్నటి తెల్ల రాయిను సంగీవాణి భయము తొలగించు జయము రాయిను సంగీవాణి భయము తొలగించు జయము పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు పూజించునే పూజింతును నిరతము పరిశుద్ధ శ్రీ యేసువే నడిపించుచుండు నిత్యము తన దృష్టి నిలిపి విడువకుండా నీ ప్రభు కడవరకు నడిపించుచుండే నిత్యము తన దృష్టి నిలిపి విడువకుండా నీ ప్రభు కడవరకు నడిపించుచుండే నిత్యము ఎడతెగని కనడు ప్రేమ కనపరచి తృప్తి పరచి ఎడతెగని తనది ప్రేమ కనపరచి తృప్తి పరచి చెడులు నెలను వాపి తన ఎడుగు చాడలలో చెడుగు నెలను వాపి తన ఎడుగు చాడలలో పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజింతును పరిశుద్ధ శ్రీ యేసువే బలమునలో ప్రేక్షును బలమిచ్చు ప్రభు
నుండి బలముతో తిరిగి లేచే ఎల్ల మేలుల తెరచి హల్లెలూయా పాడేదాము ఎల్ల మేలుల తలచి హల్లెలూయా పాడేదాము పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజింతును నిరంతరము పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో నిరతము తన పరము జరిగించుచున్న రాజు నిరతము తన పరము జరిగించుచున్న రాజు పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజితును నిరంతరము పరిశుద్ధ శ్రీ యేసువే పాట సంఖ్య 600. పాత పాటల పుస్తకం అయితే 589. కొత్త పాట పుస్తకంలో 600. పాత పాట పుస్తకం అయితే 589. ఎడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగు. ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము క్రీస్తుని ఉపదేశమును పొంది క్రీస్తుని ఉపదేశమును పొంది ఆయన మాదిరి ముందుంచి ఆయన మాదిరి అందుంచి ప్రార్థించుము కృతజ్ఞతతో ప్రార్థించుము కృతజ్ఞతతో ఆనంద గీతము పాడుచును ఆనంద గీతము పాడుచును ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము ఆయన రాకడ సమీపము ఆయన రాకడ సమీపము అర్ధరాత్రి కోడి కూయునగుడు అర్ధరాత్రి కోడి కూయునగుడు గమనికలేని వాణి వలె నుండిన గమనికలేని వాణి వలె నుండిన యజమానుని శిక్షకు గురియగుదు యజమానుని శిక్షకు గురియగుదు ఎడతెగక ప్రార్థించుము
ఎడతెగక ప్రార్థించును. ఉగ్రత నుండి తప్పించునేసు, ఉగ్రత నుండి తప్పించునేసు, ప్రత్యక్షమును పరమందుంది, ప్రత్యక్షమును పరమందుంది. ఉపద్రవమందు పొందిన రక్షణ, ఉపద్రవమందు పొందిన రక్షణ, కాపాడుకోనన్ నీ ఆత్మయందు, కాపాడుకోనన్ నీ ఆత్మయందు. ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము. మీరే కాదా మా నిరీక్షణ, మీరే కాదా మారు నిరీక్షణ. ఆనందమును అతిశయమాని, ఆనందమును అతిశయమాని, ప్రేమతో ప్రయాసముందున్నట్టి, ప్రేమతో ప్రయాసముందున్నట్టి, దైవజనుల పోలి నందు ముంగడు, దైవజనుల పోలి నడు వంగడు. ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము. విశ్వాసమందున్న లోపములను, విశ్వాసమందున్న లోపములను సరిదిద్దుటకు కృపను పొందా, సరిదిద్దుటకు కృపను పొందా. ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి, ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి, వేదనతో వేడు శక్తిని పొందా, వేదనతో వేడు శక్తిని పొందా. ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము. ప్రధాన దూత శబ్దమును, ప్రధాన దూత శబ్దమును, దేవుని పుర ధ్వనిని వినగా, దేవుని పుర ధ్వనిని వినగా, క్రీస్తు నందుండి మృదులైన వారు, క్రీస్తు నందుండి మృదులైన వారు, లేతురు మొదట మనకున్న ముందు, లేతురు మొదట మనకన్న ముందు. ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము. నిద్రపోక భద్రముగానుండ, నిద్రపోక భద్రముగానుండ, భారముతో వేడు ప్రభుని సన్నిధిని, భారముతో వేడు ప్రభు సన్నిధిని. ఎత్తబడరు మత్తులైన వారు, ఎత్తబడరు మత్తులైన వారు, వెలకువతో వేడు జీవాత్మకై, వెలకువతో వేడు జీవాత్మకై. ఎడతెగక ప్రార్థించుము,
ఎడతెగక ప్రార్థించుము. మెలకువతో కొనసాగుము, ఎడతెగక ప్రార్థించుము. ఎడతెగక ప్రార్థించుము. వారి సంఖ్య 633. వారి సంఖ్య 633. పాత పాటల పుస్తకం అయితే 620. తమిళ్ 578. లేలేని సోదరి సోదరుడా అక్షారు దేశము సేవింప. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. సత్యముతో ఆత్మతో దేవుని సన్నిధిని చేరి ఆరాధింప. సత్యముతో ఆత్మతో దేవుని సన్నిధిని చేరి ఆరాధింప. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడు ప్రభు యేసు. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడు ప్రభు యేసు. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. రాజాదిరాజు మన ప్రభు యేసు రాజ్యమునియ మనకై వచ్చు. రాజాదిరాజు మన ప్రభు యేసు రాజ్యమునియ మనకై వచ్చు. రాజైన యేసు విజయము కల్గి విజయుండు యేసుని చాటెదను. రాజైన యేసు విజయము కల్గి విజయుండు యేసుని చాటెదను. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. శరణు మేషక బెత్లెహేము పౌరుషముతోడ ప్రభు శ్రమనోచి. శరణు మేషక బెత్లెహేము పౌరుషముతోడ ప్రభు శ్రమనోచి. అరువైనను నీకు శ్రమలైన కరుణించుచు ప్రభు నీతో నడచు. కరువైనను నీకు శ్రమలైన కరుణించుచు ప్రభు నీతో నడచు. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. లేలెన్ను సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. అనాది అపుస్తులంత అపవిత్రమైన ప్రజల మధ్య. అనాది అపుస్తులంత
అర్పించుడి మీరు హృదయముల నెరవేర్చను దేవుని చిత్తమును అర్పించుడి మీరు హృదయముల నెరవేర్చను దేవుని చిత్తమును కర్తను సేవింపగను నిండి వీరులుగా దావీదు వలెను కర్తను సేవింపగను నిండి వీరులుగా దావీదు వలెను నిలింపు సోదరి సోదరుడా రక్షకుడి సుని సేవింప నిలింపు సోదరి సోదరుడా రక్షకుడి సుని సేవింప యవనేక్షణను విసర్జించి యవన రక్తముతో నింపుకొన్న యవనేక్షణను విసర్జించి యవన రక్తముతో నింపుకొన్న పావనుడగు ప్రభు యేసు నాకై చావను విందీయకరారండి పావనుడగు యేసు ప్రభు నాకై చావను విందీయకరారండి నిలింపు సోదరి సోదరుడా రక్షకుడి సుని సేవింప నిలింపు సోదరి సోదరుడా రక్షకుడి సుని సేవింప జీవించు వాడని కాణించు జీవించుట ప్రభు కొరకే ఎంచు జీవించు వాడని కాణించు జీవించుట ప్రభు కొరకే ఎంచు కావించు ప్రభు పనిలలోన జీవించము ప్రభు కొరకే ఇలను కావించు ప్రభు పనులలోన జీవించుము ప్రభు కొరకే ఇలను నిలింపు సోదరి సోదరుడా రక్షకుడి సుని సేవింప నిలింపు సోదరి సోదరుడా రక్షకుడి సుని సేవింప సమయంలో మనం ప్రార్థన కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం మరి చదివి ఆ యొక్క వాక్యాధారంలో మనము మన ప్రభువును కొంత సమయం ప్రార్థన చేసుకుంటాము. లూకా సువార్త 21వ అధ్యాయం తీసుకుంటాం. లూకా సువార్త 21వ అధ్యాయం ముప్పై 4 నుండి చివరి వరకు మనం మార్చి చదువుకుంటాం. లూకా సువార్త మరి 21వ అధ్యాయము 34 నుండి చివరి వరకు మనం చదువుకుంటాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున
ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి గురివచ్చినట్లు రాకుండా భూమి అంతటి నివసించే వారందరూ మీకు రాకుండా జాగ్రత్తగా ఉంది. కాబట్టి మీరు జరగబోయే నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములు ఆయన యొద్దకు పెందల కడ వచ్చి ఉండేవి. పరిశుద్ధుడా తండ్రి మా ప్రభువా యేసురాజా, ఇదిగో చదువుకున్నటువంటి లేఖన భాగం ఆశ్రయించి దీవించి తండ్రి ఈ రాత్రి మా ప్రభువా మాకు ప్రార్థనకి ఏదైతే అవసరమైందో అది మా తల్లి మీ యొక్క మూలంగా మీ పరలోకములు మాకు అనుగ్రహించమని ప్రభు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ యొక్క రాత్రి మాత్రం వచ్చిన వెళ్ళబట్టి ప్రభావ స్తోత్రాలు రావాల్సిన వారిని తప్పించింది మీ దయగల స్థానం సమర్పించుకుంటూ మాకు మా రక్షకుడు మోచుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో 34వ వచనంలో మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐక్య విచారములను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని చదివాం 34వ వచనంలో. కాబట్టి ఇక్కడ ఒక దినాన్ని గుర్తు చేస్తూ ఆ దినాన్ని మరి అది గురి వచ్చినట్లుగా వస్తుంది కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక అనేకులు మనం చూసినప్పుడు వారు ఈ లోకములో తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మరి వారు మందముగా ఉన్నట్లుగా చూస్తున్నారు. అయితే అటువంటి వారికి హెచ్చరిక చేయబడేటువంటి మాట ఏమిటంటే ఒక దినాన్ని చూపిస్తున్నారు. అట్లా ఎవరైతే మరి ఈ లోకములో తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మందముగా ఉంటున్నారు, మరి చూసి చూడనట్లుగా విని వినట్లుగా తెలిసి తెలియనట్లుగా ఈ లోకంలో వారు ఉంటున్నటువంటి ఆ ప్రజలకు మరి హెచ్చరిక చేసేటువంటి మాట ఏమిటంటే ఆ దినము మరి గురి వచ్చినట్లుగా మీ మీదకి ఒక దినము ఉంటున్నది, రాబోతుంది. ఆ దినము నుండి ఆ దినమున అకస్మాత్తుగా ఇంకా మీ మీదకి వచ్చి ఉన్నట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. ఈ లోకంలో ఈ భూమి మీద జీవించేటువంటి స్త్రీ పురుషులందరి మీదకి ఈ భయంకరమైనటువంటి గురి వచ్చుగా వచ్చేటువంటి ఒక దినము మరి నియమించబడి ఉంటున్నది. దాని నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అదే తెస్సలోనిక పత్రికలో మా మాట ఆ దినం ఏం దినమది మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుకుంటాను. మొదటి చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలము గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు.
రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో దొంగ ఎలాగొచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. అలాగే ప్రభు దినం వచ్చునని మీకు తెలియను. కనుక రాత్రి వేళ దొంగ ఎలాగొస్తున్నాడో ఆ రీతిగానే ఆ ప్రభు దినము వస్తుందని మీకు తెలియను అంటున్నాడు. కనుక రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా అకస్మాత్తుగా వచ్చేటువంటి ఒక దినం ఉంటుంది. ఆ తరువాత అది కూడా ఇంకొక మాట కూడా అక్కడ చూస్తున్నాము. గర్భిణీ స్త్రీకి లోకులు నెమ్మదిగా ఉన్నది. లోకులు ఏమనుకుంటున్నారు? నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదు, పర్వాలేదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించింది. కనుక వారి ఎంత మాత్రము దాని నుండి తప్పించుకోవడానికి వీలే లేదు. కనుక ఈ గర్భిణీ స్త్రీ యొక్క విషయంలో మనం చూసినప్పుడు ఆమె బాగా మంచిగానే అందరితో బాగా సంతోషంగా ఆనందంగా ఎంతో సంతోషంగా ఆనందంగా తన యొక్క జీవితాన్ని వెలిగించుకుంటూ ఉన్నది. అయితే ఆ నొప్పులు ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా ఉన్నట్టుగా ఉండి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రసవపు నొప్పులు ప్రారంభమైనప్పుడు ఇంకా ఆ స్త్రీ పడేటువంటి బాధ, ఏ తల్లి అయితే ఇలాంటి ప్రసవ వేదనతో బిడ్డలు కన్నదో ఆ తల్లికి మాత్రమే ఈ యొక్క బాధ, ఈ వేదన ఎటువంటిది అనేది ఆ బాధతో వేదనతో కన్నటువంటి ఆ తల్లికి మాత్రమే ఇది అర్థమవుతుంది. కానీ మిగిలినటువంటి వారికి ఇది తెలిసే విషయం కాదు. ఒకవేళ ఆమె బాధపడుతుంటే పాపం నొప్పితో బాధపడుతుందేమో, నొప్పిందేమో అని చెప్పేసి అని అనుకోవటమే కానీ ఆ భరించేటువంటి ఆ తల్లికి మాత్రమే ఈ బాధ, ఈ యొక్క ఆ ప్రసవ వేదన ఎటువంటిది అనేది తెలుసు. తట్టుకలేని కేకలు పెడుతుంది. ఎందుకు నాకు ఈ బతుకు నేను చనిపోయినా బాగుండేదని చెప్పేసి అనేటువంటి యొక్క ఆ తలంపు, ఆ బాధకు తట్టుకోలేక అంత విసుగు చెందినంత విరక్తి చెందుతుంది. ఎంతసేపు ఒక 10 నిమిషాలు లేకపోతే మించిపోతే చాలా కష్టమైనటువంటి కాడిపోయినట్లయితే ఒక అరగంటలో అయిపోద్ది అన్నమాట. ఈ బిడ్డ గర్భం నుండి తల్లి గర్భం నుండి బయటకు వచ్చే సందర్భం ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు మించిపోతే అరగంట. ఈ అరగంట సేపు ఆ తల్లి పడేటువంటి బాధ ఎంత బాధో అది మనుషులకి ఎవ్వరికి అర్థం కాదు. ఆ బాధను అనుభవిస్తున్నటువంటి ఆ గర్భిణీ స్త్రీకి, ఆ తల్లికి మాత్రమే తెలుసు. కనుక ఎంతటి భయంకరమైనటువంటి ఉన్నట్లుగా ఉండి ఉరి వచ్చినట్లుగా వచ్చేటువంటి దినం, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వచ్చేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఒక దినము అక్కడ నియమించబడి ఉంటుంది. ఆ దినమున దాని నుండి ఎంత మాత్రమును తప్పించుకోలేదు. అయితే అటువంటి ఆ దినం వచ్చినప్పుడు ధైర్యముతో ఆ దినాన్ని ఎదుర్కోగలిగినటువంటి వారు ఎవరిని అక్కడ మనం చదువుతాం. చూడండి, అక్కడ లోకాసు వార్తలు వాళ్ళు చదివినటువంటి లోకాసు వార్తలో 35 నుండి చదవండి. 30 ఆ దినము భూమి అంతటా నివసించు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు
శక్తి గల వారు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి మెలకువతో ఉండి ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి పట్టుదలతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన సన్నిధిలో ప్రార్థనా భావం కలిగి ప్రార్థనలో గడుపుతున్నారు. అటువంటి వారికి ఆ గురి వచ్చినట్లుగా వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి దినము ఎంత కఠోరమైనటువంటి దినమైన సరే ఆ దినమున వారికి ఏ భయం లేకుండా ధైర్యముతో ఆ మనిషి కుమారుడు లేక ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ధైర్యముతో తల ఎత్తుకొని ఆయన సన్నిధిలో నిలబడుటకు శక్తివంతులు అవుతారు. ఈ శక్తి ఎలాగొస్తుందంటే ఎవరైతే ఇటువంటి మెలకువగలిగినటువంటి ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన ఎవరైతే కలిగి ఉంటారో, ఎల్లప్పుడూ ఎడతగినటువంటి విసుగక నిత్యము ప్రార్థించేటువంటి ప్రార్థన ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ ఉపద్రవంలో వలె వచ్చేటువంటి ఆ దినాన్ని మరి ఎదుర్కొని ధైర్యంతో ఆ దినమందు వాటన్నిటిని తప్పించుకొని ఆ జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి మరి ఆ విపత్తుల నుండి, ఆ భయంకరమైనటువంటి బాధల నుండి తప్పించుకొని ఆ మనిషి కుమారుడైనటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ధైర్యముతో, సిగ్గులేని ముఖంతో ఆయన సన్నిధిలో నిలవబడడానికి వారికి శక్తి, మిక్కుటమైనటువంటి శక్తితో ఆ ప్రభు వారిని ఎదుర్కొంటారు. ఆ తరువాత ఆయనతో కూడా ఈ జరగబోయే ఈ భయంకరమైనటువంటి వీటన్నిటిని తప్పించుకొని ఆకాశ మండలం ఒక మేఘముల మీద ఆయనతో కూడా తీసుకుని పోబడతారు. ఆయనతో కూడా ఆయన యొక్క రాజ్యములు, ఆ నిత్యానంద సంతోష భాగ్యములు, నిత్య కాలం ఈ లోకములో మరి అనుభవించే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేనటువంటి ఆ నిశ్చలమైనటువంటి దేవుని యొక్క రాజ్యములో నిత్య కాలం ఆయనతో కూడా ఉంది. కాబట్టి వీటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు యొక్క రాకడలో జరగబోయేటువంటి వీటన్నిటిని తప్పించుకొని మనం మెలకువతో ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు తప్పక వాటి నుండి మనం తప్పించుకుంటాం. అది ఇంకా ఆ దినాన్ని గురించి మనము వివరించాలంటే మలాకి గ్రంథంలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో రాయబడినది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనం. మొదటి వచనం మాత్రం ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే మరి ఇటువంటి నిర్లక్ష్యంతో జీవిస్తూ దుష్టత్వంలో, దుర్మార్గతలో వారి యొక్క జీవితాలను గడుపుతూ మరి ఈ యొక్క భయంకరమైనటువంటి
ఈ దినాన్ని గురించి హెచ్చరిక చేసినప్పటికీ హెచ్చరికను త్రోసివేసి నిర్లక్ష్యం చేసుకొని ఈ లోకములో వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నారు. అటువంటి వారికి అకస్మాత్తుగా కొలిమి కాలినట్లుగా కాల్చేటువంటి ఆ భయంకరమైన దినములు వారందరూ కూడా వాళ్ళు వేరు కానీ చిగురు కానీ లేకుండా ఎండిపోయిన స్థితిలో ఉండి మలమలం మాడిపోయేటువంటి అగ్నికి ఆహుతైపోతారు. ఆ భయంకరమైనటువంటి ఆ దినం గురి వచ్చినట్లుగా వచ్చేటువంటి ఆ దినం వారెంత మాత్రమూ తప్పించుకోలేని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ముందుగానే దేవాతి దేవుడు ఈ యొక్క జరగబోయేటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనకు గ్రంథములు రాసి ఉంచాము. కనుక ఈ హెచ్చరికలు మనము విని కూడా మనం నిర్లక్ష్యంగా మరి జీవించినట్లయితే అక్కడ హెబ్రీ పత్రికలు మనం ఒక మాట చదువుతాం చూడండి. 3వ అధ్యాయము 2వ వచనం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగో తప్పించుకుంటాం. కాబట్టి ఇది ఎంతో గొప్ప మరి రక్షణను ఈనాడు నిర్లక్ష్యం చేసి మరి వారి ఇష్టానుసారంగా తింటూ త్రాగుతూ పెళ్ళికిచ్చుకుంటూ నాటుకుంటూ రకరకాలైనటువంటి యొక్క ఈ లోక కార్యాలను వారి యొక్క జీవితాలను వెలిగించుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఈ భయంకరమైనటువంటి దినము గురి వచ్చినట్లుగా వచ్చేటువంటి దినము వారిని మలమల కాలిపోతున్నటువంటి అగ్నికి ఆహుతైపోతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే మలాకి గ్రంథంలోనే 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలోనే 2వ వచనం ఏం చెబుతుంది చూడండి. 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన తోడను గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. ఎంత సంతోషం, ఎంత ఆనందం! ఆయనందు ఎవరైతే భయభక్తులు కలిగి మరి ఆయన నామందు విశ్వాసం గలవారై ఎల్లప్పుడూ మెలకువతో ఉండి ప్రార్థిస్తుంటున్నారు, విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నారు, అటువంటి వారికి ఆ దినమున ఈ గురి వచ్చినట్లుగా వచ్చేటువంటి ఆ దినమందు ఆ నీతి సూర్యుడు ఆయన బిడ్డలు ఆయన రెక్కల నీళ్ళు వారు ఆనందిస్తారంట. నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల కింద వారికి ఆశ్రయం జరుగుతున్నది. ఇంకా ఎటువంటి ఈ లోకంలో తారుమారై తలకిందులైన సరే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించిన సరే వాటిని వారు ఎదుర్కోగలరు, ధైర్యంగా దానిలో వారు నిలవబడగలరు, వారికి ఏ హాని చేయదు. అయితే ఎవరైతే నిర్లక్ష్యముగా ఉంటున్నారో వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగో తప్పించుకోదు అనేటువంటి మాట కాబట్టి మరి గురి వచ్చినట్లుగా వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి దినం నియమించబడినది. అది ఎప్పుడు ఏ సమయం ఎరువు మనక మన ఎల్లప్పుడు ప్రార్థన జీవితం కలిగి మరి ఆయన సన్నిధిలో మనం విశ్వాసంతో కనిపెట్టి ఉన్నట్లయితే దాని నుండి మనం తప్పించుకుంటాం.
కనుక దేవుని వాక్యంలో మనం అదే ఆ, మనం చదివినటువంటి ఆ దశలోకి రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో చివరి వచ్చిన చూడండి. 4వ అధ్యాయం చివరి వచ్చిన అప్పటితోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకము నుండి ప్రభువు దిగొచ్చును. క్రీస్తునందు ముఖ్యమైన వారు ఆ మీదట సజీవులమై ఉండు పిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి మేఘల మీద కోపబడతాము. కాబట్టి మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకరు హెచ్చరించుకుంటూ విశ్వాసంతో నిరీక్షణతో మెలకువతో ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండుని. కాబట్టి ఈ రీతిగా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఉరివచ్చుట్లుగా వచ్చేటువంటి ఆ దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి మనం విశ్వాసంతో నిరీక్షణతో మెలకువతో ఉండి ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు దాని నుండి మనం తప్పించుకొని ఆ యొక్క నీతి సూర్యుడు ఉదయించేటువంటి ఆ సందర్భంలో ఆయన రెక్కల నీడలో మనం ఆశ్రయం కలిగి ఉంటాం. కొమ్మిన తోడులు గొంతులు వేట్లుగా గొంతులు వేస్తూ సంతోషించి ఆనందిస్తాం. కాబట్టి ఈ మాటల చేత మనం ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు ఆదరించబడుతుంది కాక దేవుడి మాటలు కాకే ఆశీర్వదించడం కాక మనం మరి ప్రార్థన చేసుకుంటాము. మనం ఈ యొక్క ఈ స్థలములో ఎందు నిమిత్తం ఈ యొక్క ఈ ప్రేక్షలు ప్రారంభించబడి ఉన్నదో అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం కనుక అది మనసులో పెట్టుకొని మనము ఈ యొక్క మరి సమయంలో కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో రాబో దినములు ఇక్కడ దేవుడిపై జరుగుతున్నట్లుగా ఆయన యొక్క ఆత్మ రక్షించబడి ఆయన శరీరమైనటువంటి సంఘములు చేర్చబడి మరి దేవుని కార్యం ఇక్కడ అద్భుత రీతిగా జరిగి ప్రబలినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మా పరలోకపు తండ్రి, మా జీవగల ఓ ఎంతేరు నమ్మదైన మా ప్రియ రక్షక పదాలు కొందరు ఆయన ఆమె స్లయ్యా మీ స్తోత్రం రాజా మీ స్తోత్రం దేవా ప్రభువా. ఇదిగో తండ్రి ఈ యొక్క దినమందు మా ప్రభువా ఈ ప్రేక్షకులు మా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి. మీరు మా మధ్యలో తండ్రి మాకు మా తండ్రి వినికుల్లో తెలిసినటువంటి లేఖన బాగున్నట్టు ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ లోకములో మా ప్రభా మా తండ్రి మేము మా ప్రభా దేవా తండ్రి మరి నాయన తిండి వలను మత్తు వలను ఐకిక విచారం వలను దేవా తండ్రి మందముగా ఉన్నందువలన మా తండ్రి గురువు వచ్చినట్లుగా వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ దినాన్ని ఆ ఉగ్రత దినాన్ని నుండి మేము తప్పించబడి తండ్రి మరి మనిషి కుమారుని ఎదుట శక్తి గలవారమై నిలవొట్టుకు తండ్రి ప్రార్థన మాకు మెలుకుతూ ఉన్నటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలనేటువంటి విషయాలు మీరు మాకు హెచ్చరిక చేశారు. స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన మా గొప్ప. కాబట్టి మా తండ్రి మేము ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభువ ఎల్లప్పుడూ మెలుకుతూ ఉండి ప్రార్థించేటువంటి మా తండ్రి పట్టుదల కలిగినటువంటి విశ్వాసంతో కూడినటువంటి నిరీక్షణతో కూడినటువంటి ఎడతగినటువంటి మెలుకుతూ ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉంటుకు నాయన మీరు మాకు సహాయం చేయండి. ఓ దేవా మాకు ఇచ్చే అభ్యంతరాలను తొలగించండి అయా తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రేయర్ మా తండ్రి ఏ ఉద్దేశంతో మా దేవ ఇక్కడ ప్రారంభించబడి ఉన్నదో ఆ ఉద్దేశం నెరవేర్చుకొని నా మహింపరుచుకుందరు కాకని ప్రభువా ప్రార్థిస్తున్నాం అయా తండ్రి. మరి ఆయన ఈ యొక్క మా తండ్రి మరింటి యజమాడు మా ప్రభువా ఎంతో మా తండ్రి వారి కుటుంబంతో మా దేవ ప్రభా ప్రయాసంతో ఇక్కడ మా తండ్రి ప్రారంభించినటువంటి ఈ పని పరిచర్యలు మా ప్రభువా మా దేవ తండ్రి నీ దాసులు మా ప్రభువా తండ్రి తన శరీరం లేకపోయినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రభువా ఆయా ఆయన ఈ లోకం మా తండ్రి మరి విడిచి మీ సన్నిధికి చేరుకొని ఉన్నాడు అయా తండ్రి. అయితే ఇప్పుడు మా ప్రభువా ఈ యొక్క మా తండ్రి
మరి మా తండ్రి ఈ పేర్సలు మా దేవ తండ్రి తిరిగి మరలా మా ప్రభు మా దేవ మీ బిడలు మా తండ్రి మరి కుమారుడు మా తీసుకోడు తండ్రి వారి యొక్క కుమారుడు మా ప్రభు ఆ బిడలు మా తండ్రి నాయన మరి దీన్ని జోషమా మా తండ్రి పెద్దల మూలంగా మా ప్రభు ఏర్పాటు చేయబడి ఇది మా తండ్రి ప్రారంభించబడి ఉంటుండగా ఈ యొక్క మా తండ్రి మరి మీ చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చుకొని ఇక్కడ మీ నా మహిమార్థమై తండ్రి ఈ పని పరిచయం జరుగులాగా ఓ దేవా మా తండ్రి కుటుంబ మా తండ్రి యజమానులు మా ప్రభు మీ విడలు ఎంతో మా తండ్రి ఆశించి ప్రయాసంతో మా తండ్రి ప్రారంభించినట్టు ఈ పనిని ఓ ప్రభువా ఇది వ్యర్థం కాకుండా నాయన దేవా ఇక్కడ మా తండ్రి రాబో దినముల్లో మా తండ్రి అనేక ఆత్మలు మా ప్రభు సమకూర్చబడి మా తండ్రి దేవా మిమ్మల్ని ఆరాధించి మా తండ్రి మిమ్మల్ని స్తుతించి మీ యొక్క పరిశుద్ధ బలులు పాలు పొందేటువంటి రీతిగా దేవా తండ్రి ఈ యొక్క మా తండ్రి ఈ సహవాసమును ఈ పరిచయలను మీరు ఆశీర్వదించి ఆ దేవ అద్భుతమైన కార్యం జరిగించి మీ నా మహింపరుచుకుందురుగాకని ప్రభువా ప్రార్థిస్తున్నాను ఇదిగో దేవా తండ్రి కొంతమంది మీ వెళ్ళు మా తండ్రి ఇక్కడికి మా తండ్రి అప్పుడు వస్తూ ఆగిపోతుంటున్నారు అటు వారి కొరకు ప్రభావ మీ పాదాలు పెట్టి ప్రార్థిస్తున్నా వారు మా తండ్రి దేవా ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి మీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా మా ప్రభువ దేవాది వారు మా తండ్రి జరిగే ఈ యొక్క పరిచయలో మా తండ్రి మీ బిడ్డలు కలుసుకొని ఈ ప్రార్థనలు మా దేవ అనేక మా తండ్రి కార్యంలో మా తండ్రి ఈ ప్రార్థనలు మా తండ్రి వారు ప్రార్థించుకొని ఓ దేవా మీ ఆశీర్వాదం దేవులు పొందుకుని పోటుకు దాన్ని సాయం చేసి తీసుకురావాల్సిందిగా ప్రభువా ప్రార్థిస్తున్నాం దేవా నాయన మరి మా తండ్రి బోయస్ కుటుంబం ప్రార్థిస్తున్నా అతన్ని కుటుంబాన్ని నడిపించండి ఓ దేవా తండ్రి తన యొక్క మా ప్రభువా మా దేవ గోడలు కూడా తెరిచిన ఉన్నటువంటి స్తోత్రాలు తల్లిని బిడ్డను ఆశీర్వదించండి జీవించండి ఆరోగ్యంగా ఉంచండి అలాగనే తండ్రి మరి యోగ కుటుంబాన్ని కూడా నడిపించండి తండ్రి అయా మా దేవ వారి యొక్క కుమార్తె వివాహ కార్యం కూడా జయప్రదంగా జరుగుతుంది సహాయం చేయండి మీ బిడ్డలు ఆసక్తి కలిగి మీ సన్నిధికి వచ్చి సహాయం చేయండి దేవా అలాగనే తండ్రి నాయన ఆనందపాలు వారి కుటుంబాన్ని కూడా మీరు నడిపించండి సహాయం చేయండి ఉదయగల తండ్రి అలాగనే మా ప్రభు మా దేవ మీ బిడ్డలు మా తండ్రి నాయన మరి మా తండ్రి చంద్ర కొరకై వరం కొరకై వారి యొక్క కుమార్తె మా ప్రభు మా దేవ బ్యూలా కొరకై అయా తండ్రి మరి బ్యూలా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా మీ బిడ్డలు కూడా నడిపించండి ఆయన మా తండ్రి స్థిరపరచండి బలపరచండి ఓ దేవా తండ్రి ఆ యొక్క నా బ్యూలా చేసుకుని మా తండ్రి దేవ ఆ యొక్క గృహం కూడా మా తండ్రి అటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైనా మా దేవ వారికి దయచేసి నా తండ్రి వారు అక్కడ ఉంటుంది తండ్రి క్రమముగా మీ ఇంటికి వచ్చి సాయం చేయండి దయ చూపించండి అలాగనే మా దేవ తండ్రి మీ దాసురాలు మా సోదరి మా తండ్రి మరి నాయన గీత మా తండ్రి ఆయన కూడా మా తండ్రి నాయన ఆయా సమయాల్లో వస్తూ ఇప్పుడు మా తండ్రి నాయన తన యొక్క కుమార్తె మా తండ్రి ప్రీతి మా ప్రభు ఆమె మా సుఖముగా ప్రసవం ఉండగా దేవ ఆ తల్లిని బిడ్డను ఆశ్రయించి దీవించి ఈ విషయాల్లో మా తండ్రి ఆమె నా తండ్రి మీ ఇంటికి రాలేకపోయినది తండ్రి నాయన సహాయం చేసి ఆమెను కూడా నడిపించవలసిందిగా ఆ తల్లి బిడ్డను కూడా నడిపించవలసిందిగా ప్రభువా ప్రార్థిస్తున్నా ప్రభు చూపించండి తండ్రి ఈ రీతిగా నాయన మా ప్రభు మీ బిడ్డలు మా తండ్రి మరి మేకల మా తండ్రి మా ప్రియమైన సోదరుడు తండ్రి మా తండ్రి క్యాటరింగ్ మాథ్యూ మా దేవా తండ్రి ఆయన తన శరీరములో మా తండ్రి నాయన ఏర్పడినటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని బట్టి మా ప్రభు ఆయన మా తండ్రి మరి మా స్థలాల్లో వెళ్ళని పరిస్థితి ఏర్పడి మా తండ్రి నాయన ఉంటుండగా నాయన ఆయా భయంకరమైనటువంటి ఆ అపాయం నుండి తప్పించావు కాపాడేవు తండ్రి ఓ దేవా ఇప్పుడు మా తండ్రి తను కొంతవరకు నా తండ్రి మరి నడిచి అక్కడ తన కార్యాలు చేసుకోవడానికి ప్రభు చూపించారు తండ్రి ఇంకా మా ప్రభు దేవ పరిపూర్ణంగా తండ్రి ఆయన స్వయంగా ఎవరి మీద ఎవరితో ఆధారం లేకుండా తండ్రి తను నడిచి మా తండ్రి తన కార్యక్రమాలను తను కొనసాగించుకుంటూ సాయం చేయండి ఇప్పుడు కూడా మా ప్రభు చిత్తూరు మా తండ్రి ఆ యొక్క మా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా దాని ద్వారా మా తండ్రి అతనికి నా తండ్రి పరిపూర్ణ స్వస్థత దయచేసి శక్తిని దయచేసి బయలు దయచేసి తండ్రి ఆయన మా తండ్రి మీ యొక్క ఇంట్లో ఎల్లప్పుడూ మా ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి రీతిగా తండ్రి మీరు సహాయం చేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాను ఆయన శాలను కూడా మీరు తీసుకొస్తున్నారు ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి మరి మా ప్రభు మా దేవ తన యొక్క కుమారుడు మా ప్రభు మా తండ్రి మరి మోసెస్ దయానందం కొరకు ప్రార్థిస్తున్నా ఆ విషయంలో మా తండ్రి మీ చిత్తము ఏమైనదో తండ్రి
ఎక్కడ మీరు మా తండ్రి ఆ బయటికి సాటి సహాయం మా ప్రభువా మీరు మా తండ్రి ఏర్పాటు చేస్తున్నారు, బయలుపరిచి ఆ కార్యం జరిగించిన దేవా తండ్రి అతని భార్య మా తండ్రి వారి కుటుంబంతో కూడా మా తండ్రి మీ సన్నిధిలో మా దేవా మీ ఇంట్లో వచ్చి కనబెట్టుకుంటారు, సహాయం చేసి రాబో దినములు మీరు ఆ గొప్ప కార్యం ఆ కుటుంబం జరిగించి నామాన్ని మహిమపరుచుకుంటారని నమ్ముతూ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దేవుని తండ్రి. ఈ యొక్క మా తండ్రి సమయంలో మా ప్రభువా మా దేవ మా తండ్రి మరి అమెరికాలో సింగపూర్లో ఉన్నటువంటి నీ యొక్క మా తండ్రి బిడలు మా ప్రభువా ఈ కుటుంబ కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం. ఓ దేవా దేవ వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ బిడ్డలతో త్యాగం చేసుకొని మా తండ్రి ఈ యొక్క మా తండ్రి మరి ఈ మందిరం ఇక్కడ జరిగించడానికి మీ బిడ్డలు మా ప్రభుత్వంతో సమర్పించుకొని దేవా తండ్రి దీనిని మా ప్రభుత్వ వారి ఇచ్చుండగా దేవా తండ్రి వారికి కావాల్సిన దీవెనలు ఆశీర్వాదం వారి మీద వారి కుటుంబాల మీద కుమరించమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. దేవా దేవ ఈ యొక్క సమయంలో మా దేవ తండ్రి దైవదాసులు భక్తి సింగారు మీరు మాకు ఇచ్చిన మంచి పనులు నమూనాతో సంఘ సహవాసం పెట్టి సంఘ దర్శనాన్ని పెట్టి ప్రభావ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు మీ బిడ్డ బట్టి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా దేవా తండ్రి నాయన గత మా తండ్రి మా తండ్రి దినాలు మా తండ్రి మా తండ్రి కుమారుడు కూడా మా తండ్రి ఈ స్థలంలో వచ్చి ఆయన కుటుంబం మా తండ్రి చేయడానికి సహాయపడినారు. ప్రభువా మీకు స్తోత్రాలు. ఇక్కడ ఈ అభ్యంతరాటకు లేకుండా మీ బిడ్డకు మా తండ్రి నాయన వారు మా తండ్రి వారి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ మా దేవ ఈ యొక్క మా తండ్రి నాయన సంఘ సేవ పరిచయం మా తండ్రి కొనసాగించు కృప చూపించమని అభ్యంతరాటకు కలిగించమని ఆయా మీ దయగల మీ కృపా హస్తాలు మీ బిడ్డలను సమర్పించుకుంటూ మా తండ్రి మీ బిడ్డలకు ఇచ్చిన మా తండ్రి ఉద్యోగాలను బట్టి స్తోత్రాలు వారి యొక్క ఉద్యోగాల్లో కొనసాగించుకుంటూ దేవా కుటుంబాన్ని పోషించుకుంటూ మీ కృపలో మా తండ్రి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడం కృప చూపించమని ఇచ్చిన కుమారుడు మీరు దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డ మా తండ్రి దేవా దేవ ఎవరి ప్రయాణంలో కూడి కానీ ఎడగానితో కొంత తల్లిదండ్రులతో కూడా కలిసి నా తండ్రి మీ పని పరిచయంలో కొనసాగేటువంటి రీతిగా దేవ ప్రభు చూపించమని భవిష్యత్తులో ఆ బిడ్డ మీ మేలు మెండుగా పొందుకుని సహాయం చేయండి. మీ దయగల మీ కృపగల మీ గాయపడిన కర్మలకి మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఐక్యం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలములు ఈ దినము ఈ ప్రయత్నంలో కూడా ఇచ్చిన మనకు అందరికీ సర్వలోకం సకల పరిస్థితులు సదా నడిపించును గాక. ఆమేన్.